హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు సారీ లేట్ అయింది వీడియో చేయడం. టాపిక్ వచ్చేసి వరల్డ్ మెంటల్ హెల్త్ డే. ఈ దిస్ ఈజ్ మీన్స్ నథింగ్ బట్ ఇన్ తెలుగు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అనమాట. మనకి బాడీ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మైండ్ రిలీఫ్ అండ్ మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు బాడీలో హెల్త్ ఓన్లీ లోపల ఆర్గన్స్ వరకే అది బాడీ హెల్త్ అనమాట. లైక్ మీకు స్కిన్ కావచ్చు, లేదంటే లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, లంగ్స్ కావచ్చు. ఇట్లా ఏదైతే ఉంటాయో మనకి ఇయర్స్ కావచ్చు, ఐస్ కావచ్చు, ఇట్లా రకరకాలు సంబంధించింది బాడీకి సంబంధించింది. మన బ్రెయిన్ అంటే ఇప్పుడు మనకి మెదడు ఉంటుంది కదా, దాంట్లో కొంతమందికి చిత్రమైన ఆలోచనలు వస్తుంటే అలా అని ఇలా అని చెప్పి డిప్రెషన్లోకి పోతుంటారు. వాళ్ళని మన మెంటల్ కండిషన్ బాగాలేదు చెప్పి అంటుంటాం అనమాట. అంటే ఎవరైతే వాళ్ళలా కాకుండా, అంటే అందరిలాగా కాకుండా డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్ డెసిషన్స్ తీసుకుంటారో వాళ్ళకి మెంటల్ హెల్త్ కండిషన్ బాగాలేదని చెప్పి మనమైతే డిసైడ్ చేస్తాము. అండ్ డాక్టర్స్ దగ్గర కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటాము. వీళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయి అంటే, అనవసర ఆలోచనలు చేయడం వల్ల, డిప్రెషన్స్లోకి వెళ్ళిపోవడం వల్ల, లేదా పుట్టుకతో కొంతమందికి ఒకవేళ ఫ్యామిలీలో ఎవరిని ఉంటే ఇలా అయితే చాలామందికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఎప్పుడు సరే చెడు ఆలోచనలు పక్కన పెట్టి మంచి ఆలోచనలు మీ ముందు తీసుకొచ్చుకోండి. అండ్ అటునుంచి వచ్చేసి ఎక్కువ జనాలతో కలిసి ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం ఇష్టపడండి. ఎందుకంటే మీకు ఎప్పుడైతే బ్యాడ్ ఆలోచనలు వస్తాయో అవి మన గుడ్ ఆలోచనలు కానీ తొందరగా ఇంప్లిమెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు మనమే హార్మ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. అంటే నేనేం తప్పు చెప్పట్లేదు, విషయం చెప్తున్నాను. సో మీ మంచి కూడా చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మనసుని ఆనందంగా, ఆహ్లాదంగా, మంచి ఆలోచనలు, ఉత్సాహకరమైన ఆలోచనలతో పెట్టుకోండి. కానీ అడ్డదిడ్డమైన ఆలోచనలు వచ్చి మీకు ఏదో అయిపోయింది, మీరు అటు చేసుకోండి, మీకు మీరు హాని చేసుకోండి, ఇలాంటి చెత్త ఆలోచనలు వస్తాయి మాత్రం పట్టించుకో మానేయండి. ఎప్పుడు బీ పాజిటివ్ థింకింగ్తో ఉండండి. బీ నెగిటివ్ థింకింగ్ వదిలేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది కాబట్టి మనుషులు 800 కోట్ల పీపుల్ ఇలా ఉంటారు కాబట్టి, అంటే అందులో మానసిక వైద్యులు చాలామంది ఉండొచ్చు, కానీ ప్రపంచంలో 800 కోట్లు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దీన్ని జరుపుతారు. సో నేనేమంటున్నానంటే, మనస్ఫూర్తిగా ఆనందంగా హ్యాపీగా మీ ప్రాబ్లమ్స్ అನ್ನು వదిలేసి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. డిప్రెషన్స్ మామూలుగా మీకు చెత్త ఆలోచనలు ఇవన్నీ వేస్ట్ అండి. పనికొచ్చే ఆలోచనలు చేయండి. మీ టైంని వాల్యూగా వాడుకోండి. అప్పుడు మీకు ఎలాంటి సమస్యలు అయితే ఏమి రావు. వాళ్ళు పుట్టుకతో వచ్చిన వాళ్ళకి అయితే బ్రెయిన్ డెవలప్ చేయడానికి ట్రై చేసుకోండి. అదే ట్రీట్మెంట్ ఇప్పండి, అదే సెట్ అయిపోయింది, నో ప్రాబ్లం. ఇదన్నమాట టాపిక్. సో థ్యాంక్ యూ సో మచ్.